ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారి పట్ల ఇవాళ ఏదో ప్రోటోకాల్ అంశం పట్ల గత 2-3 రోజుల నుండి ఇలా అవాకులు చెవాకులు పేలుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే వారు మాట్లాడేది ప్రజాస్వామికబద్ధంగా ఇక్కడ ఎన్నికల్లో కేటీఆర్ గారు గెలిచిర్రు, ఇలా వాళ్ళని కాదని ఆయనను కాదని కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తున్నారని ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీరు అన్నట్టు ప్రజలు వారికి ప్రోటోకాల్ ఇచ్చి ఉండుంటే ఇవాళ మీరు అన్నట్టు నిజంగా ప్రజాస్వామికబద్ధంగా కేటీఆర్ గెలిచి ఉండుంటే ఇలా ప్రజలలో ఉండాలి. ఇలా ప్రజలలో ఉండకుండా ఇలా ఎక్కడుంటుండో ఒకసారి నేను మాట్లాడిన వాళ్ళందరూ ఆలోచించుకుంటే బాగుంటుందన్న అంశాన్ని ఇలా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు మీద వాళ్ళు అన్నట్టు కేటీఆర్ గారు ప్రజాస్వామికబద్ధంగా గెలిచిండని ఇలా మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని ఆగడాలు చేసిరు, ఎంత అవినీతి చేసిరు, ఎంత అక్రమాలు చేసిరు అనేది మనందరికీ తెలుసు. అప్పుడు మా నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించిండు, ఇక్కడ ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు జరిగే సందర్భం లేదు, ఫుడ్ గవర్నమెంట్స్ ఆఫ్ అనే ఒక స్వయం ప్రతిపత్తిక కలిగిన వ్యవస్థ ద్వారా ఇక్కడ ఎన్నికలు జరిపించాలని ఆ సందర్భంలో మేము డిమాండ్ చేసినాం. వాస్తవానికి ఇలా ఇక్కడ ఏ విధంగా గెలిచిండు కేటీఆర్, ఇలా రాజ్యాంగబద్ధంగానో స్వయం ప్రతిపదికనో ఆయన గెలవలే, రాజ్యాంగబద్ధంగా గెలవలే. ఇక్కడ ₹1 కోట్ల ఖర్చు పెట్టి కోట్ల సీసాలు వంచి ఇక్కడ ప్రజలను ఆగం చేసి ఇలా మభ్యపెట్టి మాయ చేసి కేటీఆర్ ఇక్కడ గెలిచిండు. అంతే తప్పితే ఇలా వాళ్ళు అన్నట్టు ప్రజాస్వామికబద్ధంగా గెలిచి ఉంటే ప్రజలలో ఉండేటోడు. ఇలా ప్రజలను పక్కకు పెట్టి ఇలా ప్రజలకు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న సందర్భం ఒకసారి ఎప్పుడైనా ఉందా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు మరిచి గాలికి తిరుగుతుండు కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో అధికార పార్టీ నాయకునిగా ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ ఇలా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేసిండు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఆ రోజు ఎన్నికల సమయంలో అనేక ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తాం, మీకు అండగా ఉంటాం, మీకు కష్ట సుఖాలు పాల్పంచుకుంటామని ఆ సందర్భంలో మహేందర్ రెడ్డి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చిండు. కాబట్టి ఇలా ఈ ప్రాంతంలో మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు ఆ హామీలను అమలు చేయాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఇవాళ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ మీరు అన్నట్టు ఇలా అధికార పార్టీ నాయకునిగా అధికారులను సమన్వయం చేసుకొని అధికారులను కలెక్టర్ గారు కావచ్చు, లోకల్ నాయకత్వాన్ని కావచ్చు, ఇలా కింది స్థాయి అధికారులందరినీ ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవాళ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోతే ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇలా వాళ్ళ మాట చెల్లుబాటు అయితే లేదు. వారు ఏం మాట్లాడమో ఏం చేయాలో తోచిన సందర్భం దోచుకోవడానికి కూడా సందర్భంలో ఇవాళ మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ మీద మాట్లాడుతున్నారు. ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడేటోడు ఇలా సిగ్గు తెచ్చుకొని ఫస్ట్ మాట్లాడాలి. ఎందుకంటే ప్రోటోకాల్ చూసుకొని మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళు ప్రోటోకాల్ పాటిస్తుర్రా పాటిస్తలేరా అనేది చూడాలి. ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అతిథి గృహం, అది ప్రభుత్వ గృహం. ఇవాళ అది ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాకపోతే అది ఇలా ఎవరికి అందుబాటులో ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇలా బర్త్డే పార్టీలకు, లేకపోతే పెళ్లి రోజు జరుపుకోవడానికి, లేకపోతే మందు పార్టీలకు రాత్రి 11-12 మందు పార్టీ చేసుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందన్న మాటను ఇలా మేము బహిరంగంగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వ గృహంలో అది ప్రభుత్వ సంబంధించిన ఆస్తి కాబట్టి, అందులో ప్రభుత్వ ఆఫీస్ కాబట్టి అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి. ఇలా అందులో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా వారు చేస్తున్న తప్పిదాలను ప్రోటోకాల్ ఎవరు పాటిస్తలేరు అనేది ముందుగా మీరు ఆలోచించుకోవాలి అవసరం ఉంది. ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు మీరు ముందుగా ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టిన తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడితే బాగుంటుంది. వల్ల ఈ సందర్భంగా ఇలా వాళ్ళే మాట్లాడారు కాబట్టి మాకు కూడా అవకాశం వచ్చింది, కూడా చెప్తున్నాం. వాళ్ళ ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తక్షణమే ఏర్పాటు చేయకపోతే ఇవాళ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కదిలొచ్చి
మేమే ముఖ్యమంత్రి గారి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేస్తామన్న మాటను ఇలా గంటపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు చేయలేం పనులు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి మీరు చూపించిన వల్లే మేము నడుపుతున్నాం కదా. మీరు ప్రోటోకాల్ పాటిస్తలేరు, కానీ మేము ప్రోటోకాల్ పాటిస్తున్నాం. వాస్తవానికి ప్రోటోకాల్ పాటిస్తున్నాం. ఇలా ఇక్కడ అందుబాటులో లేని ఇక్కడ ప్రజలలో తిరిగే నాయకునికి మీరు ప్రోటోకాల్ ఇస్తారంటే ప్రజలలో ఉంటే ప్రోటోకాల్ ఇస్తారు. ప్రజలు ఇవ్వాలి ప్రోటోకాల్. ఇలా నీరు ప్రోటోకాల్ అనుకుంటే ఎట్లా? ప్రజలు ఇస్తే దాన్ని ప్రోటోకాల్గా భావించాలి. ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడితే ఇలా వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు భద్రాచలంలో ముఖ్యమంత్రి గారి మనవడు స్వయాన కేటీఆర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కొడుకు ఇలా పట్టు వస్త్రాలను భద్రాద్రి సీతారాములకు ఏ విధంగా సమర్పించిండో ఒకసారి సిగ్గులేనోడు సమాధానం చెప్పాలి మాట్లాడినాడు. ఇలా ప్రోటోకాల్ గురించి వాళ్ళు మాట్లాడేందో విధంగా మాకు నవ్వొస్తుంది. ఇలా లేదని అంటే శనివారం ఆదివారం వచ్చే నాయకుడు మహేందర్ రెడ్డి ఆయనకేం ప్రోటోకాల్ అంటూ ఈ సిగ్గులేని వాళ్ళకు చెప్పి నాకే అసలు చిరాకుడుతుంది. నేను చెప్పిన ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఈ ప్రాంతానికి వస్తలేడు. ఈ ప్రాంతంలో మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్ని కలిసి ఉంటుండు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తుండు. అయినా మళ్ళా సిగ్గులేనివాడు ఇంకా సిగ్గు లేకుండా ఈ మాటలు మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పుకోవాలో మాకు అర్థమైతే లేదు. ఇవాళ ఇవన్నిటిని పక్కకు పెడితే సరే, ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఇలా మేము కూడా కలెక్టర్ గారికి ఈ ప్రెస్ ద్వారా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వాళ్ళు ఉన్న పిఏలు, ఆయన ఒక గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీ, కేటీఆర్ పిఏ కావచ్చు, కానీ ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు మనందరికీ కనబడుతుంది. కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఇలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందులో ఉన్న పిఏలు ఇవాళ